నెక్స్ట్ ఫైల్ మేనేజర్. ఈ ఫైల్ మేనేజర్ అనేది వెరీ 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 ఐటమ్. చాలా ఇంకేదంటే మనం ఏదైనా ఒక పీడిఎఫ్ వచ్చిందనుకోండి, ముందు డౌన్లోడ్ చేసుకున్నాం అనుకోండి, అది మనకి ఫైల్ మేనేజర్లో స్టోర్ అయ్యి ఉంటుంది. మనం ఏం డౌన్లోడ్ చేసినా కానీ అవన్నీ కూడా ఫైల్ మేనేజర్లోకే వెళ్తాయి. మనం ఏమైనా సేవ్ చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా ఫైల్ మేనేజర్లోకి వెళ్తాయి. మనం ఏమి సేవ్ చేసినప్పటికీ అవన్నీ ఫైల్ మేనేజర్లోకే వెళ్తాయి. అయితే ఫైల్ మేనేజర్లో మనం చేయవలసింది ఏంటంటే, చూడండి, ఈ ఫైల్ మేనేజర్లోకి వెళ్ళినప్పుడు పిక్చర్స్ అంటే ఏదైనా ఒకటి మనం డౌన్లోడ్ చేసుకున్నాం అనుకోండి, పిక్చర్లు వెళ్తే, ఆడియో వీడియోలు ఉంటే ఇందులోకి వస్తే, అప్లికేషన్స్ ఉంటే అప్లికేషన్స్లోకి వస్తే, డాక్యుమెంట్ ఏదైనా ఉంటే పీడిఎఫ్ డాక్యుమెంట్ అయితే ఇందులోకి వస్తుంది. అలాగే ఇక్కడ కూడా మనకి కనపడుతుంది. అయితే మనం చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే, ఒక స్కూల్లో ఒక 10 మంది టీచర్లు ఉన్నారు. ఆ 10 మంది డౌన్లోడ్ చేసినవి అన్నీ ఒకే చోట ఉన్నట్టయితే ఎవరిది ఏం డౌన్లోడ్ చేశారు, ఏది ఎక్కడ ఉందని కన్ఫ్యూజ్గా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, మన పేరు మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. మన పేరు మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ప్లస్ గుర్తు కనపడుతుంది. ఇక్కడ ఇది ఫోల్డర్ అన్నమాట. ఈ ప్లస్ గుర్తుతోటి ఒక ఫోల్డర్ ఉంది. ఈ ప్లస్ గుర్తు మీద మనం క్లిక్ చేసామనుకోండి, అంటే పెన్తో టచ్ చేసినా, చేతితో టచ్ చేసినా ఎలా వస్తుంది. ఇక్కడ చూడండి, న్యూ ఫోల్డర్ అని వచ్చింది. ఇక్కడ న్యూ ఫోల్డర్ అని వచ్చింది. ఇక్కడ క్లిక్ చేస్తాం. ఇక్కడ క్లిక్ చేసి న్యూ ఫోల్డర్ దగ్గర క్లిక్ చేసి మనం ఆ ఫోల్డర్ పేరు పెట్టుకోవాలి. సపోజ్ నేను డిఎస్పి ఆల్రెడీ ఒక 2 పెట్టాను కాబట్టి ఇప్పుడు DSP3 అని పెట్టుకుంటున్నాను. అలాగే మీ పేరుతో మీరు పెట్టుకోవచ్చు. DSP3 అని ఇలా సేవ్ కొడితే ఇక్కడ చూడండి, DSP3 అని ఒక ఫోల్డర్ వచ్చింది. ఇప్పుడు మనకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ ఇమేజెస్ కానీ ఉన్నాయనుకోండి, అవన్నీ మన పేరు మీద ఉన్నటువంటి ఈ ఫోల్డర్లో పెట్టుకుంటే మనం ఓపెన్ చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది. ఇంకేదంటే అది ఎక్కడ ఉంది అనేది మనం తడుముకోవాల్సిన పని ఉండదు అన్నమాట. ఇలాగ ఫస్ట్ ఎప్పుడు కూడా మనం ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవాలి. అదన్నమాట. ఇది ఇందులో ఉన్న వాటిని కాపీ చేయొచ్చు, పేస్ట్ చేయొచ్చు, కట్ చేయొచ్చు, రీనేమ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నాకు DSP2 అని ఉంది. DSP2 నచ్చలేదు, లేదంటే DSP3 అని ఇప్పుడే నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. దాన్ని మార్చుకోవాలి. ఆ పేరు మార్చుకోవాలంటే ఎక్కడ నొక్కిపెట్టి ఉంచాలి. ఒకసారి మనం టచ్ చేసి అలా పట్టుకుని ఉంచినట్టయితే అది ఇక్కడ టిక్ మార్క్ వచ్చి సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, పెన్ గుర్తు ఉంది. ఈ పెన్ గుర్తు మీద మనం క్లిక్ చేసామనుకోండి, ఈ పేరు మార్చుకోవచ్చు. మనం DSP3 బదులు ఇంకో పేరు పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. అప్పుడు సేవ్ కొట్టుకుంటే ఆ పేరుతో అది సేవ్ అవుతుంది. అలాగా ఇక్కడ ఫోల్డర్ తోటి మనం ఇక్కడ దీంతో ఫోల్డర్ పేరు మార్చుకోవచ్చు అనమాట. అలాగే ఇప్పుడు DSP2 అనేటటువంటి దాంట్లో ఒక వీడియో ఉంది, దాన్ని కాపీ చేయొచ్చు. దీన్ని క్లిక్ చేసి సెలెక్ట్ చేసి కాపీ నొక్కినట్టయితే అది కాపీ అవుతుంది. దాన్ని మళ్ళీ వేరే USB కానీ ఇంకో దాంట్లో కానీ కాపీ చేసుకుని పేస్ట్ చేయొచ్చు అనమాట. అది మీకు మళ్ళీ నెక్స్ట్ సెకండ్ వీడియోలో, ఇది ఫస్ట్ వీడియో, ఇది సెకండ్ వీడియోలో మొత్తం షేర్ ఎలా చేయాలి అనేది మొత్తం చూపెడతాను. ఓకేనా? ఇది షేరు. ఇప్పుడు మన దగ్గర ఒక ఐటమ్ ఉంది, దాన్ని షేర్ చేయాలనుకోండి ఎవరికైనా, ఇక్కడ షేర్ బటన్ వస్తాను, ఎక్కడికి వస్తుందో చూద్దాం. అసలు షేర్ అనేటప్పటికీ ఇక్కడ మనం ఒక QR కోడ్ స్కానర్ వస్తుంది. ఈ QR కోడ్ని మన దగ్గర ఉండేటువంటి స్కానర్తో స్కాన్ చేసినట్టయితే మన మొబైల్లోకి వస్తుంది. ఈ స్క్రీన్ మీద ఇందులో ఏమైతే ఉందో కంటెంట్, ఆ కంటెంట్ మన మొబైల్లోకి వస్తుంది. ఇది అందులో ఏమన్నా ఉంటే డిలీట్ చేయొచ్చు. డిలీట్ కొడితే డిలీట్ అయిపోతుంది. ఇదనమాట. ఇది ఫైల్ మేనేజర్ గురించి మనం తెలుసుకోవాల్సింది. అంటే ఫైల్ మేనేజర్లో ఏముంది అంటే, మనకు కావాల్సినటువంటి కంటెంట్ అంతా కూడా ఫైల్ మేనేజర్లో స్టోర్ అవుతుంది. మనం డౌన్లోడ్ చేసినా,
లేదంటే బ్లూటూత్ ద్వారా పంపించిన, లేదంటే వాట్సాప్ ద్వారా పంపించిన, ఏమైనా కానీ మీకు అది వచ్చేది ఎందులోకి వస్తుందంటే ఈ ఫైల్ మేనేజర్లోకే వస్తుంది. ఓకేనా? రైట్. బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఫైల్ మేనేజర్ అయిపోయింది కదా, సెట్టింగ్స్. ఈ సెట్టింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ సెట్టింగ్స్లో ఫస్ట్ని నెట్వర్క్ ఉంది. ఫస్ట్ ఏముంది మీకు? నెట్వర్క్ ఉంది. నెట్వర్క్ మీద క్లిక్ చేస్తాం. వైర్లెస్ నెట్వర్క్ అంటే ఏ కారణం చేత అయినా ప్రాబ్లం వచ్చి మన ఐఎఫ్పి ప్యానల్కి ఇచ్చినటువంటి నెట్వర్క్ ఫెయిల్ అయితే కనుక మనం హాట్స్పాట్ ద్వారా ఇవ్వచ్చు. ఎప్పుడంటే హాట్స్పాట్ కూడా ఎప్పుడు కనెక్ట్ అవుతుందంటే దాని నుంచి వచ్చి నెట్ ఆగిపోయింది, అయినప్పటికీ కూడా వైర్ దానికి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి స్విచ్ ఆఫ్ చేసుకుని అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వైర్లెస్ నెట్వర్క్లోకి వచ్చాం, సెట్టింగ్స్లోకి వచ్చాం. ఫస్ట్ సెట్టింగ్లోంచి నెట్వర్క్లోకి వచ్చాం, నెట్వర్క్లో నుంచి వైర్లెస్ నెట్వర్క్లోకి వస్తాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మన మొబైల్లో పోర్టబుల్ హాట్స్పాట్ ఆన్ చేసుకోవాలి. పోర్టబుల్ హాట్స్పాట్ ఆన్ చేస్తే మనకి ఇక్కడ నా సెల్లో ఎంఐ 10i కాబట్టి మొబైల్లో నేను కూడా ఏం చేస్తున్నానంటే సెట్టింగ్లోకి వెళ్తున్నాను. మొబైల్లో సెట్టింగ్లోకి వెళ్తున్నాను అనమాట. సెట్టింగ్లోకి వెళ్ళాను. సెట్టింగ్లోకి వెళ్ళి పోర్టబుల్ హాట్స్పాట్ అని ఉంటుందండి. దీనికి పోర్టబుల్ హాట్స్పాట్ ఇది ఆఫ్లో ఉంది. ఈ పోర్టబుల్ హాట్స్పాట్ని ఆన్ చేసుకున్నాను. పోర్టబుల్ హాట్స్పాట్ ఆన్ చేశాను. ఇక్కడ ఆన్ చేస్తే ఇది ఆన్ చేయగానే ఏమైందంటే ఆల్రెడీ కనెక్ట్ అయింది. లేదంటే కనెక్టెడ్ మనం క్లిక్ చేసుకున్నట్టయితే కనెక్టెడ్ అని వచ్చేస్తుంది. ఇప్పుడు నాది హాట్స్పాట్ కనెక్ట్ అయింది అనమాట. ఇలాగ హాట్స్పాట్ కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ వైర్లెస్ నెట్వర్క్ సెట్ హాట్స్పాట్ ఇవన్నీ మనకి ఏమీ అవసరం ఉండదు. ఓన్లీ వైర్లెస్ నెట్వర్క్ చూసుకుంటే సరిపోతుంది. ఆ రకంగా మనం హాట్స్పాట్ ఎలా కనెక్ట్ చేయాలో అర్థమైంది కదా. మన సెల్లలో పోర్టబుల్ హాట్స్పాట్ ఆన్ చేయాలి. ఐఎఫ్పి ప్యానల్కి వచ్చేటప్పటికి నెట్వర్క్లోకి రావాలి, వైర్లెస్ నెట్వర్క్ని ఆన్ చేసుకోవాలి. అప్పుడు మన మొబైల్ ఎక్కడ కనపడుతుంది దాన్ని క్లిక్ చేసుకోవాలి. అది నెక్స్ట్ వన్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ అంటే బ్లూటూత్. ఈ బ్లూటూత్ ఎలా కనెక్ట్ చేయాలి అనేది మొత్తం కనెక్ట్ చేసి మీకు చూపించడం జరుగుతుంది. మొత్తం కనెక్ట్ చేసి నేను రెండో వీడియోలో పార్ట్ 2లో మీకు మొత్తం అంతా వివరంగా చెప్తాను ఏంటనేది. తర్వాత రిలేటెడ్ ఎక్విప్మెంట్ బ్లూటూత్ ఎలా కనెక్ట్ చేయాలో చూస్తాం. తర్వాత డిస్ప్లే అండ్ వాల్యూమ్. ఇక్కడ చూడండి బ్రైట్నెస్. ఇక్కడ మనం బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, స్క్రీన్ యొక్క బ్రైట్నెస్ తగ్గించుకోవచ్చు. మనం ఎంత కావాలంటే అంత ఉంచుకోవచ్చు అన్నమాట. బ్రైట్నెస్ వాల్యూమ్ కూడా ఇక్కడ మనం పెంచుకుంటూ తగ్గించుకోవచ్చు. పెన్నుతో కానీ మనం వేసుతో కానీ లాగినట్టయితే అలా వస్తుంది. ఇది టచ్ సౌండ్ ఎఫెక్ట్. ఇది ఆన్లో పెట్టుకున్నట్టయితే టచ్ సౌండ్ మనకి వినబడుతుంది. లాక్ స్క్రీన్ అన్నది ఇప్పుడు మరి నేను వీడియో రికార్డింగ్ చేస్తున్నాను కాబట్టి లాక్ స్క్రీన్ పెట్టి ఆగిపోతే కొంత వస్తుంది, జోలికి వెళ్ళలేదు. ఎప్పుడైనా కానీ లాక్ స్క్రీన్ పెట్టుకుంటే మనకి స్క్రీన్ లాక్ అయిపోతుంది. ఎవరైనా వచ్చి దాని మీద వర్క్ చేద్దామని వర్క్ అవుతాను. అది లాక్ స్క్రీన్. నెక్స్ట్ స్టోరేజ్ అండ్ అప్లికేషన్. ఇంటర్నల్ స్టోరేజ్ అంటుంది. స్టోరేజ్ అంటే ఇందులో ఇంటర్నల్ స్టోరేజ్ ఎంత ఉందో చూద్దాం. 21.06 GB యూజ్డ్. 21 యూజ్ చేస్తాం, 32 GB ఉంది. 32 GBకి 21 యూజ్ చేస్తాం అంటే 66% మనం యూజ్ చేసినట్టుగా ఉంది. ఇలా మనకి స్టోరేజ్ ఎంత ఉందనేది చూపెడుతుంది. షెడ్యూల్డ్ పవర్ ఆన్ ఆఫ్ తర్వాత షెడ్యూల్డ్ పవర్ ఆన్ ఆఫ్ చూడండి.
ఆటో షట్ డౌన్. ఇది మనం ఆటో షట్ డౌన్ మనం ఆన్ పెట్టుకున్నాం అనుకోండి, మనం ఒకవేళ షట్ డౌన్ టైం కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి. టైం సెట్ చేసుకుని వెళ్ళి ఇక్కడ టైం సెట్ చేసుకుని ఇది ఆన్లో పెట్టుకున్నట్టయితే మనం వర్క్ చేసుకున్నాం, తర్వాత మర్చిపోయి వెళ్ళిపోయాం, క్లాస్ నుంచి బయటకు వెళ్ళిపోయాం, కానీ దాని అంతటదే ఆగిపోతుందండి. సపోజ్ ఏ ఈవినింగ్ మనం మర్చిపోవచ్చు, మర్చిపోతే దాని అంతటదే షట్ డౌన్ అవుతుంది. అదనమాట. టైమ్ అండ్ లాంగ్వేజ్, దీని జోలికి మనం వెళ్ళకుండా ఉంటే మంచిది. లాంగ్వేజ్ మార్చామనుకోండి, ఇప్పుడు ఇన్పుట్ మెథడ్ అని ఉంది, ఇన్పుట్ మెథడ్ కీబోర్డ్ ఇంగ్లీష్ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ మార్చకుండా దీని జోలికి వెళ్ళకుండా మనం ఉంటే మంచిది. లాంగ్వేజ్ మార్చామనుకోండి, మళ్ళీ తర్వాత వేరే ఇతర దేశానికి సంబంధించిన లాంగ్వేజ్ పెట్టినట్టయితే అది ఏ లాంగ్వేజ్ పెట్టామో ఆ లాంగ్వేజ్ మనం సెట్టింగ్స్ అర్థం కావు, మొత్తం ఇబ్బంది అవుతుంది. ఓకే, దీని నుంచి మనం బ్యాక్ చేద్దాం. టైమ్ అండ్ లాంగ్వేజ్ ఇది అయిపోయింది. ఇక్కడతోటి సెట్టింగ్స్ అయిపోయింది. ఓట్, ఈ ఓట్ అనే దాని గురించి మనం వివరంగా తెలుసుకోవాలి అంటే ఫస్ట్ దీన్ని మనం ఆపరేట్ చేయాలంటే పిల్లల దగ్గర కూడా మనకు మొబైల్స్ ఉంటేనే ఈ పని అవుతుంది. పిల్లలతో మనం ఈ ఓట్ అనేది చేయగలం. కాబట్టి పిల్లలు మొబైల్ తీసుకురావడం కూడదు, కాబట్టి ఇంకా దాని గురించి మనం చెప్పుకోగలదు. నెక్స్ట్ డబ్ల్యూపిఎస్ ఆఫీస్. ఈ డబ్ల్యూపిఎస్ ఆఫీస్ గురించి ఇప్పుడు సింపుల్గా చెప్తాను. నెక్స్ట్ పార్ట్ నెంబర్ 5 ఒక వీడియో వస్తుంది, 5వ వీడియో కింద వస్తుంది అది. అందులో డబ్ల్యూపిఎస్ అనేది అది ఎలా ఉపయోగించవచ్చు, మన క్లాస్ రూమ్కి ఎలా ఉపయోగపడుతుంది, దాని యొక్క యూసేజ్ ఏంటి అనేది అందులో చెప్తాను. కానీ ఇప్పుడు దీని గురించి బ్రీఫ్గా చెప్పాలి అంటే మనం ఒక పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేస్తాం. డౌన్లోడ్ చేసుకుంటే అది ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అవ్వాలంటే ఎందులో ఓపెన్ అవుతుందంటే ఈ ఆండ్రాయిడ్కి సంబంధించి ఈ డబ్ల్యూపిఎస్ ఆఫీస్లో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను డబ్ల్యూపిఎస్ ఆఫీస్ని ఓపెన్ చేస్తున్నాను. డబ్ల్యూపిఎస్ ఆఫీస్ని ఓపెన్ చేసినప్పుడు డబ్ల్యూపిఎస్ ఆఫీస్ ఇలా ఉంది. ఇక్కడ చూడండి, ఇవన్నీ పీడిఎఫ్ ఫైల్స్ అన్నమాట. మనకి పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ కూడా మనం డౌన్లోడ్ చేసుకున్నటువంటి పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ కూడా ఈ డబ్ల్యూపిఎస్ ఆఫీస్లోనే మనకి ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా పీడిఎఫ్ ఫైల్స్ డబ్ల్యూపిఎస్ ఆఫీస్లో ఉన్నాయి. మనం ఏది కావాలంటే దాన్ని ఓపెన్ చేసుకుని మనం నెక్స్ట్ క్యాలిక్యులేటర్. క్యాలిక్యులేటర్ అంటే మనకు తెలిసింది, మనం ఏం కావాలంటే దాని మీద మనం క్యాలిక్యులేటర్ 85 × 65 దాని వాల్యూ వస్తుంది. అలాగే మనం క్యాలిక్యులేటర్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వైర్లెస్ ప్రొజెక్షన్. ఈ వైర్లెస్ ప్రొజెక్షన్ అనేది ఎలా చేయాలి అనేది నేను మళ్ళీ సెకండ్ వీడియోలో చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఇది మనకి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూడండి, ఈ వైర్లెస్ ప్రొజెక్షన్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు చెప్పేస్తాను. కానీ దీన్ని చేసి చూపించడం అనేది సెకండ్ వీడియోలో ఉంటుంది. వైర్లెస్ ప్రొజెక్షన్ అనేది అప్పుడు మొత్తం చాలా వివరంగా తెలుస్తుంది. ఇక్కడ చూడండి, ఒక క్యూఆర్ కోడ్ వచ్చింది. ఈ క్యూఆర్ కోడ్ని ఏం చేస్తామంటే ఇక్కడ తీసుకొస్తాం. మనం ఇలా క్లిక్ చేసినట్టయితే సెంటర్కి వస్తుంది క్యూఆర్ కోడ్. ఇప్పుడు మన దగ్గర మన మొబైల్లో ఏముంటుందంటే ఈ షేర్ అనేటటువంటి ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మనం ప్లే స్టోర్ నుంచి ఈ షేర్ అనేటటువంటి ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్ ద్వారా దీన్ని కానీ మనం ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్టయితే అప్పుడు మన మొబైల్ ఎలా పనిచేస్తుందంటే ఒక ప్రొజెక్టర్లా పనిచేస్తుంది అనమాట. ప్రొజెక్టర్లా పనిచేయడం అంటే మన మొబైల్లో ఏముంటే అది ఈ టీవీలో ఈ ఐఎఫ్సి ఛానల్లో డిస్ప్లే అవుతుంది అనమాట. ఒక ఇమేజ్ అవ్వచ్చు, ఒక వీడియో అవ్వచ్చు, ఒక ఫైల్ అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా ఈ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసినట్టయితే మన దగ్గర ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ స్కానర్ మన దగ్గర ఉన్నట్టుగా ఈ షేర్ యాప్ ద్వారా ఈ షేర్ యాప్ను ఓపెన్ చేసి
ఆ ఈషేర్ యాప్ ద్వారా మనం దీన్ని స్కాన్ చేసినట్టయితే అప్పుడు ఈ రెండు కనెక్ట్ అవుతాయి. ఈ ఐఎఫ్బి ప్యాన్లో ఈ మొబైల్ కనెక్ట్ అయ్యి మొబైల్లో ఏమైతే వస్తే అవన్నీ దీని మీద వస్తాయి. అది రావాలి అంటే ఎలా అంటే ఈ ఐఎఫ్బి ప్యానల్కి మన మొబైల్కి ఒకే హాట్స్పాట్ కనెక్ట్ అయి ఉండాలి. అదే ఒకే వైఫై కనెక్ట్ అయి ఉండాలన్నమాట. దాని నెట్ వేరు, ఈ నెట్ వేరు అనుకోండి. వేరు నెట్లు ఉంటే ఈ షేర్ పనిచేయట్లేదు. రెండింటికి కూడా ఒకే వైఫై ఉంది. రెండింటికి ఒకే వైఫై ఉండాలంటే ఏం చేయాలి? డైరెక్ట్గా దానికి ఏదైనా నెట్ వస్తుంటే దాన్ని ఆఫ్ చేసి మన మొబైల్ నుంచి నెట్వర్క్ ఇచ్చుకొని హాట్స్పాట్ ఇచ్చి మన మొబైల్ నుంచి హాట్స్పాట్ ఇచ్చి అప్పుడు మనం ఈ షేర్ యూజ్ చేసుకోవచ్చు. అదేంటంటే డౌన్లోడ్ చేయక్కర్లేదు, ఏమి చేయక్కర్లేకుండా డైరెక్ట్గా మన మొబైల్లో ఏమైతే ఉందో దాన్ని చూపించవచ్చు అనమాట. ఓకేనా? ఇది ఎలా చేయాలనేది వీడియోలో పార్ట్ 2లో మొత్తం మీకు చేసి పెడతాను. మొబైల్లో ఏం చేస్తున్నాను, దీంట్లో ఏం చేస్తున్నాను, ఎలా వచ్చింది అనేది మొత్తం చేసి పెడతాను. ఓకేనా? నెక్స్ట్ యాప్ లాక్. ఏదైనా ఒక యాప్ పని చేయకుండా ఉండాలి, దాన్ని లాక్ చేసుకోవాలంటే దీంతో లాక్ చేసుకోవచ్చు. దీని గురించి మనకంత అవసరం. హార్డ్వేర్ డిటెక్టర్, దీనికి సంబంధించినటువంటి హార్డ్వేర్ ఎలా ఉంది ఏంటి అనేది మనకు తెలియటం కోసం ఇచ్చినటువంటిది. ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. హార్డ్వేర్ డిటెక్టర్ అంటే CPU, ARM కార్టెక్స్ A550 క్వాడ్స్, అలాగే దాని సిస్టమ్ స్టోరేజ్ ఎంత ఉంది, టచ్ స్టేటస్, మెషిన్ టెంపరేచర్, ఇవన్నీ కూడా మనకి హార్డ్వేర్లో ఉన్నాయి. దీని అవసరం మనకి ఏమి లేదు. నెక్స్ట్ మెమరీ క్లీన్. ఈ మెమరీ క్లీన్ అనేది మనం దీన్ని యూజ్ చేస్తే మనం అనవసరమైనటువంటి మెమరీ ఏదైనా ఉంటే దాన్ని క్లీన్ చేసుకోవచ్చు. అయిపోయింది, యాప్ లాక్ అయిపోయింది. హార్డ్వేర్, మెమరీ క్లీన్, రికార్డ్, స్క్రీన్ రికార్డర్ అనమాట. దీన్ని ఆన్ చేసుకుంటే మనం, ఇది ఆల్రెడీ ఆన్లో ఉంది కాబట్టి దీని జోలికి వెళ్ళలేదు. ఈ స్క్రీన్ రికార్డర్ ఆన్ చేసుకున్నాం అనుకోండి, స్క్రీన్ మీద మనం ఏ వర్క్ అయితే చేస్తున్నామో అదంతా రికార్డ్ అవుతుంది అనమాట. స్క్రీన్ మీద రికార్డ్ అవుతుంది. సపోజ్ మనం ఒక అందమైన డ్రాయింగ్ వేస్తున్నాం, ఒక ఎన్ఎస్కి సంబంధించి ఒక లంగ్స్ కానీ హార్ట్ కానీ ఒక డయాగ్రామ్ ఒకవేళ దీని మీద గీసినట్టయితే అది నీట్గా అందంగా రావాలి. మళ్ళీ మనం ఆ గీసింది ఎలా గీసామనేది మనం సేవ్ చేసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ రికార్డ్ పెట్టుకోవాలి. దీనికి మ్యాథ్స్లోని కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రయాంగిల్స్ కానీ ప్యారలలోగ్రామ్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయి అనుకోండి, అది కన్స్ట్రక్షన్ చేసినప్పుడు స్క్రీన్ రికార్డింగ్ పెట్టుకున్నట్టయితే మొత్తం అంతా రికార్డ్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఎవరైనా డౌట్ వచ్చింది, చేయలేకపోతున్నాము, ఒకసారి చెప్పండి అంటే మనం కష్టపడి చెప్పక్కర్ లేకుండా ఆ రికార్డ్ అయిన దాన్ని మళ్ళీ ఎన్నిసార్లు అయినా ప్లే చేసి చూసుకోవచ్చు. ఇది స్క్రీన్ రికార్డ్. మనం చేసిన వర్క్ అంతా కూడా దాని మీద వస్తుంది కాబట్టి స్క్రీన్ రికార్డ్ అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ స్క్రీన్ రికార్డు, యూజర్ మాన్యువల్. ఈ యూజర్ మాన్యువల్ అంటే మనం ఈ ఐఎఫ్బి ప్యానల్ ఎలా యూజ్ చేయాలనే దానికి యూజర్ మాన్యువల్. ఇదేమో వైట్ బోర్డ్. వైట్ బోర్డ్కి నేర్చుకోవాలంటే చాలా ఎక్కువ ఉన్నది. ఈ వైట్ బోర్డ్కి సంబంధించి నేను ఏం చేస్తానంటే పార్ట్ 3 కింద వైట్ బోర్డ్ చేస్తున్నాను. అది చూసినట్టయితే మీరు వైట్ బోర్డ్ గురించి, పర్టికులర్గా వైట్ బోర్డ్ గురించి మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. ఈ వైట్ బోర్డ్ ఎలా యూజ్ చేయాలి ఏంటంటే ప్రత్యేకంగా ఒక వీడియో ఉంది, అది చూద్దరు. వైట్ బోర్డ్ ఇందులో యాప్ గురించి ముందు నేను చెప్పేస్తాను మీకు. నెక్స్ట్
వైట్ బోర్డ్ గురించి చెప్తాను కదా. నెక్స్ట్ వైఫై డిస్ప్లే సైన్. చూడండి, వైఫై డిస్ప్లే సైన్ అని చెప్పేసి మనకి స్క్రీన్ మీద కూడా కనపడుతుంది. దీన్ని ఉపయోగించి ఏం చేయొచ్చు అంటే క్యాస్ట్ అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఈ షేర్ ఉపయోగించి మొబైల్లో ఉన్న కంటెంట్ని ఇందులో మన టీవీలో ఎలా అయితే చూడగలమో ఐఎఫ్సి ఛానల్, అదే విధంగా ఇప్పుడు ఇది ఏం చేయాలంటే, ఇది కూడా నేను పార్ట్ 2 వీడియోలో చేసి పెడతాను. అది ఎలాగ షేర్ చేయాలి ఏంటంటే చేసి పెడతాను. ఇప్పుడైతే మీకు జస్ట్ చెప్తానండి. ఫస్ట్ దీన్ని క్లిక్ చేసుకోవాలి. దీన్ని క్లిక్ చేస్తే వెయిటింగ్ ఫర్ మిరాకాస్ట్ కనెక్షన్ అని వస్తుంది. వెయిటింగ్ ఫర్ మిరాకాస్ట్ కనెక్షన్ అని వస్తుంది అనమాట. దాన్ని క్లిక్ చేయాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే మన మొబైల్లోని ఇప్పుడు కొత్తగా వచ్చే వాటిలో ఉన్నాయి, మరి పాత వాటిలో ఉందో లేదో, క్యాస్ట్ అని కానీ మిరాకాస్ట్ అని కానీ ఉంటుంది. ఇగో ఇక్కడ మిరాకాస్ట్ అని ఉంది కదా, మిరాకాస్ట్ అని ఉండొచ్చు, లేదంటే ఇప్పుడు వచ్చే మొబైల్స్లో క్యాస్ట్ అని వస్తుంది అనమాట. ఆ క్యాస్ట్ క్లిక్ చేస్తే చాలు. జస్ట్ ఈ వైఫై సింబల్ని క్లిక్ చేసి ఈ ప్యానల్కే మన మొబైల్లో జస్ట్ క్యాస్ట్ అనేది క్లిక్ చేసినట్టయితే ఈ రెండు కనెక్ట్ అయిపోతాయి. నా మొబైల్ కనెక్ట్ అయిపోయింది. నా మొబైల్ ఇప్పుడు ఎలా కనెక్ట్ అయింది, చాలా ఈజీగా కనెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం మొబైల్లో ఏం చూడాలన్నా చూడవచ్చు. ఇప్పుడు ఇమేజెస్ గ్యాలరీలోకి వెళ్ళి ఏమైనా ఇమేజెస్ ఉంటే ఇమేజెస్ మనం చూసుకోవచ్చు. మన సెల్ని ఎలా కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగా డౌన్లోడ్ చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేకుండా మన సెల్ ఉపయోగించి మన సెల్లో ఏమైతే ఉందో మన సెల్లో. నెక్స్ట్ కింద ఇంకొక సింబల్ ఉంది, ఇందులో కూడా కొన్ని ఉంటాయి యాప్స్. అవి ఏంటో చూద్దాం ఒకసారి. ఇప్పుడు చూడండి, హోమ్ బటన్ ఉంది, ఆల్రెడీ చెప్పుకున్నాం. బ్యాక్ బటన్ చెప్పుకున్నాం. కామెంట్ ఏదైనా రాయాలంటే ఇది పెన్ అనమాట. సిగ్నల్, ఇది కనెక్షన్స్, స్క్రీన్ ఆఫ్. ఇది ఆఫ్ చేసినట్టయితే స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది. ఎస్ఎల్ ఆఫ్, బ్యాక్ లైట్. ఇది ఒకటి చూసుకోవచ్చు మనం. బ్యాక్ లైట్, ఈ బ్యాక్ లైట్ మనం ఈ స్క్రీన్ బ్యాక్ లైట్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మనకి కళ్ళకి పెద్ద ఎఫెక్ట్ లేకుండా ఉండాలంటే ఇలాగ మనం తగ్గించుకోవచ్చు బాగా బ్యాక్ లైట్, లేదంటే సమానంగా బ్యాక్ లైట్ పెట్టుకోవచ్చు. ఇది బ్యాక్ లైట్ సమానం. ఇంకా ఏమన్నాయో చూద్దాం. బ్యాక్ లైట్, ఇది నెట్వర్క్. ఇందా చెప్తున్నాం కదా నెట్వర్క్ అని, అదే నెట్వర్క్ మళ్ళీ ఇందులో అవుతుంది కాబట్టి ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ చెక్ టాప్ అన్నాడు. చెక్, అది మనకి సంబంధం లేదు. ఏ లాక్ తక్కువలొచ్చు. మెమరీ క్లీనర్, స్పాట్ లైట్. ఈ స్పాట్ లైట్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఎలా అంటే ఈ స్పాట్ లైట్ మనకి ఏ పార్ట్లో అయితే మనం చూపించాలనుకున్నామో ఆ పార్ట్కి దీన్ని తీసుకెళ్తాం అనమాట. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు టైం ఎంత అయింది అదే కనపడాలి మనకి. ఆ టైమే కనపడాలి, మిగతాది ఏమి కనపడకూడదు అనుకుంటే ఆ టైం దగ్గరికి దీన్ని ఎలా తీసుకెళ్ళి ఎలా చూపించాలి. అలాగే మ్యాప్లోనే ఏదైనా ఒక దేశాన్ని మనం చూపించాలంటే వరల్డ్ మ్యాప్లోనే అక్కడికి తీసుకెళ్ళి దాన్ని మాత్రమే పర్టికులర్గా అప్లికేషన్స్ మాత్రమే చూపించాలంటే ఎలాగా, ఓన్లీ ఫైల్ మేనేజర్ చూపించాలంటే ఎలాగా. ఇలా స్పాట్ లైట్ వేస్తే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. లెసన్ చెప్పేటప్పుడు, ఇప్పుడు సోషల్ లెసన్ చెప్పేటప్పుడు వరల్డ్ మ్యాప్ దీని మీద తీసుకొని వరల్డ్ మ్యాప్కి సంబంధించిన ఆ కంట్రీస్ అన్నిటిని మనం ఇలాగా చూపిస్తే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. స్పాట్ లైట్. తర్వాత మ్యూట్. మనం ఏదైనా ఒక లెసన్ కానీ యూట్యూబ్ కానీ ఏదైనా వింటున్నాం, అది మ్యూట్లో పెట్టుకోవాలంటే ఇది ఆన్ చేసుకుంటే మ్యూట్కి వెళ్ళిపోతుంది. మ్యూట్కి వెళ్ళిపోయింది, మనం ఇంకేం వినపడదు. మ్యూట్ మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు, ఆన్లో పెట్టుకుంటాం. అది మ్యూట్. నెక్స్ట్ వాల్యూమ్, ఇది ఒకటి ఇంపార్టెంట్ మనకి.
వాల్యూమ్ పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా ఎక్కడ ఉంది బటన్ అది? ఇది ఇక్కడ ఉందండి మనకి బటన్. కింద ఈ లాస్ట్లో ఉంది. ఈ బటన్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి వాల్యూమ్ బటన్ ఉంది. ఈ వాల్యూమ్ బటన్ మీద మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ వాల్యూమ్ ఎలా ఉంది, దీన్ని ఎలా పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. వాల్యూమ్ని మనం మన దగ్గర ఉండేటువంటి స్టైలిష్ తోటి పెంచి తగ్గించుకోవచ్చు అన్నమాట. ఇది వాల్యూమ్. నెక్స్ట్ ఇంకేమైనా చెప్తున్నా? వాల్యూమ్ అయిపోయింది. స్క్రీన్ షాట్ ఇదొకటి చాలా ఇంపార్టెంట్. స్క్రీన్ షాట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే మనం ఏదైనా ఒక ఇమేజ్ని కానీ లేదంటే ఒక డ్రాయింగ్ వేసి కానీ మనం చేసాం, అది చాలా నీట్గా అందంగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. దీన్ని మనం సేవ్ చేసుకుంటే బాగుంటుంది, దీన్ని దాచుకుంటే బాగుంటుంది అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటాం. మన మొబైల్లో మనం స్క్రీన్ షాట్ ఎలా తీసుకుంటాం, సేమ్ అలాగే, కాకపోతే కొంచెం కొద్దిగా డిఫరెన్స్ ఉంది. అది ఏంటో చూడండి. స్క్రీన్ షాట్ నేను క్లిక్ చేశాను. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఏం చేయాలంటే మనం చేతితో డ్రాగ్ చేయాలి. ఎక్కడి నుంచి మనకి స్క్రీన్ షాట్ కావాలో డ్రాగ్ చేయాలి. ఇప్పుడు కర్సర్ పెట్టించుకోండి. ఇలా డ్రాగ్ చేస్తే లైటింగ్ బ్రైట్గా ఎంతవరకు అయితే కనపడుతుందో అది స్క్రీన్ షాట్ వస్తుంది అన్నమాట. డ్రాగ్ చేయకపోతే మొత్తం రాదు. ఇప్పుడు దీన్ని మనం ఈ టిక్ మార్క్ని క్లిక్ చేసాం అనుకో, స్క్రీన్ షాట్. ఇప్పుడు సేవ్ చేయమని క్రియేట్ ఫోల్డర్, ఏదైనా ఫోల్డర్ క్రియేట్ చేసుకుని అక్కడ సేవ్ చేసుకుంటావా, లేకపోతే ఏదైనా ఇంటర్నల్ స్టోరేజ్లో చేసుకుంటావా అని అడుగుతుంది. ఇంటర్నల్ క్లిక్ చేసాం అనుకోండి, ఇంటర్నల్లో ఏముంది రావట్లేదు. ఇది ఎక్కడ సేవ్ అవుతుంది అనేది మనకి ఇక్కడ చెప్తుంది చూడండి. ఫోల్డర్ నేమ్ స్టోరేజ్ అమ్యూజిక్ పిక్చర్స్. ఇది పిక్చర్స్లో సేవ్ అవుతుంది. ఈ స్క్రీన్ షాట్ చూసింది ఎక్కడ సేవ్ అవుతుందంటే పిక్చర్స్లో సేవ్ అవుతుంది అనమాట. సేవ్ కొట్టేసి సేవ్ అయిపోయింది, పిక్చర్స్లో సేవ్ అయిపోయింది. సరే, మళ్ళీ మన్నాడు మనకు కావాలి, మరుసటి రోజున లేదా ఇంకో రోజున మనం సేవ్ చేసిన పిక్చర్ మళ్ళీ చెప్తాం అనుకుంటున్నాం. దాని గురించి వివరంగా మళ్ళీ ఒకసారి చెప్తాం అనుకుంటున్నాం. ఆ భాగాలు గుర్తించడం అవుతాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫైల్ మేనేజర్లో వెళ్ళాలి. ఫైల్ మేనేజర్లో పిక్చర్స్లోకి వెళ్ళినట్టుంది కాబట్టి ఇక్కడ మనం పిక్చర్స్లోకి వెళ్తాం. పిక్చర్స్లోకి వెళ్తే ఇప్పుడు మనం స్క్రీన్ షాట్ అని ఇక్కడ ఉంది చూడండి. ఈ స్క్రీన్ షాట్లోకి వెళ్తాం. స్క్రీన్ షాట్ ఓపెన్ చేయగానే ఇక్కడ చాలా స్క్రీన్ షాట్లు తీసినవి ఉంది. మనది ఏది అంటే మన టయాన్ని బట్టి ఈ తెలియాలి అంటే మనం ఏ టైంలో స్క్రీన్ షాట్ తీసామో అది ఇక్కడ మనం టైం ప్రకారంగా రావాలి అంటే ఇక్కడ దీన్ని ఒకసారి క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి. A to Z అని ఉంది కదా, A to Z క్లిక్ చేసి టైం పెట్టుకున్నాను. నేను ఇప్పుడే జస్ట్ రీసెంట్గా నేను స్క్రీన్ షాట్ తీశాను కాబట్టి రీసెంట్ టైం ఇది. దీన్ని ఇక్కడ క్లిక్ చేసుకుంటే టైం ఏమన్నా గుర్తుంటే అది మనకి స్క్రీన్ షాట్ వస్తుంది. ఇది నేను దీన్నే స్క్రీన్ షాట్ తీశాను, ఆ స్క్రీన్ షాట్ వచ్చింది. ఆ రకంగా స్క్రీన్ షాట్ని మనం సేవ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన కాడ మరలా ఆ స్క్రీన్ షాట్ని ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. స్క్రీన్ షాట్ వరకు వచ్చాము ఇప్పుడు.